తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గంలో కొత్తగా ఎవరెవరికి చోటు దక్కబోతోంది? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సమాచారం అందుతోంది. తెలంగాణ కేబినెట్లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణలో 18 మందికి మంత్రి పదవులు ఇవ్వచ్చు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా ఉన్నారు. మరో 6గురికి అవకాశం ఉంది. దీనిపై కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానం పెద్దలు, పార్టీ కీలక నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీలో 3 రోజుల పాటు ఉన్నారు. పార్టీ ముఖ్య నాయకులందరినీ కలిశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ లాంటి అంశాలు అన్నింటికీ అధిష్టానంతో ఆమోదముద్ర వేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారని సమాచారం. పార్టీ వ్యవహారాలు చర్చించేందుకు అధిష్టానం వారిని ఢిల్లీకి పిలిపించినట్టు చర్చ జరుగుతోంది. కేబినెట్లో ఖాళీగా ఉన్న 6 పోస్టులు ఎవరికి ఇస్తారు అన్నది ప్రధానంగా చర్చ జరుగుతోంది. నల్గొండ జిల్లా నుంచి గిరిజనుల కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా కేబినెట్లో బెర్త్ కన్ఫామ్ అనే ఫీలింగ్లో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో సామాజిక సమీకరణాల ఆధారంగా భర్తీ చేస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తామని సీఎం ప్రకటించారు. పాలమూరు జిల్లాకు చెందిన శ్రీహరికి ఆ కోటాలో పదవి వరిస్తుందని టాక్. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్లో చోటు దక్కలేదు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరారు. దానంతో పాటు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వెంకట్ కూడా కేబినెట్ బెర్త్పై ఆశలు పెట్టుకున్నారు. నిజామాబాద్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన పోచారం పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యాశాఖ, హోంశాఖ లాంటి కీలక శాఖలు సీఎం దగ్గరే ఉన్నాయి. వీటిని ఎవరికి ఇస్తారు అనే చర్చ కూడా నడుస్తోంది. కేబినెట్లో ఉన్న మంత్రుల దగ్గర 2-3 కీలక శాఖలు ఉన్నాయి. వాటిని కొనసాగిస్తారా, లేదంటే వారి దగ్గర ఉన్న కీలక శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగుస్తోంది. రేపటితో ఆయన పదవీకాలం ముగుస్తుండటంతో కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై కూడా కసరత్తు జరుగుతోంది. పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్కి మంత్రి సీతక్క పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే జగ్గారెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎస్పీకి పీసీసీ ఇవ్వాలి అనుకుంటే సంపత్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.